మీకు తెలుసా సంపదకు రాజైన కుబేరుడు గణేష్ ఆకలి ముందు ఓడిపోయాడని? ఒకసారి కుబేరుడు గర్వంతో నా దగ్గర అంతులేని సంపద ఉంది, ఈ సంపదనంతా దేవతలకు చూపించాలని తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. అలాగే శివపార్వతులను కూడా ఈ విందుకు ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. అయితే శివుడు చిరునవ్వుతో అన్నాడు, మేము రాలేము, మా కుమారుడు గణేషు వస్తాడు అని. కుబేరుడు నవ్వుకుంటూ అనుకున్నాడు, చిన్నవాడికి తినిపించడం పెద్ద విషయం కాదు అని. కాని గణేశుడు విందులో కూర్చోగా ఒక్క ముద్ద రెండు ముద్దలు కాదు, భాండాగారాలు ఖాళీ అయ్యే వరకు తింటూనే ఉన్నాడు. రాజభవనంలోని బంగారం ఆభరణాలన్నీ కూడా తినేస్తాడేమోనన్న భయం కుబేరునికి పట్టుకుంది. భయంతో వణికిపోయి శివుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ప్రభు, నేను ఓడిపోయాను, గణేశుని ఆకలిని నేను ఆపలేకపోతున్నాను అని. అప్పుడు శివుడు నవ్వుతూ అన్నాడు, కుబేరా, నీ సంపద గర్వం ముందు నిలవలేదు అని. ప్రేమతో ఇచ్చిన చిన్న అన్నం ముద్దే గణేశుని తృప్తిపరుస్తుంది అని. కుబేరుడు వెంటనే గణేశుని దగ్గరికి వెళ్ళి వినయంగా ప్రేమతో ఒక అన్నం ముద్ద పెట్టాడు. అది తిన్న గణేశుడు తృప్తిగా నవ్వాడు. ఆ క్షణం కుబేరుడు గ్రహించాడు, అపారమైన సంపద ఉన్నా వినయం లేకపోతే అది వ్యర్థము అని. ప్రేమతో ఇచ్చిన చిన్న కానికే అసలైన నిజమైన ధనము అని.